టీడీపీ జనసేన అతుకుల బొంత అని విమర్శించారు సజ్జల. టీడీపీ జనసేన అసంతృప్తులు వైసీపీలోకి వస్తామని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు. నేతల ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతే పార్టీలోకి తీసుకుంటామన్నారు. గుంపగుత్తగా వచ్చినంత మాత్రాన ఎవరిని పడితే వారిని చేర్చుకోలేమన్నారు. ఎన్నికలకు ఇప్పటికే గట్టి టీంను సిద్ధం చేసుకున్నామన్నారు సజ్జల. చూడమన్నాం, ఎందుకంటే ఒక పార్టీ కాదు, అతుకుల బొంతలాగా వేరే వాళ్ళని కూడా అకామిడేట్ చేయాలి, జనసేన అకామిడేట్ చేయాలి. కానీ దానికి ఇవ్వాల్సిన దానికంటే అన్యాయంగా ఆయన ఎన్ని ఎక్స్పెక్ట్ చేశాడో తెలియదు, లేదా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అనుసరించే వాళ్ళు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు. కానీ నిన్న ఘోరంగా అవమానించి 24 సీట్లతో చుట్టేసి ఏదైతే ప్రకటించారో నిన్న జరిగింది చూశాక అసలు మామూలుగా అయితే అసంతృప్తి ఉండకూడదు. అక్కడ వదిలేసి 24 ఇంకా చాలా ఉన్నాయి. మరి అక్కడికే అసంతృప్తులు మొదలవుతున్నాయి. మాకు సంబంధించినంతవరకు ఒకటే, అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. ఎక్కడైతే అక్కడ నుంచి ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో ఫీలర్స్లో వస్తున్నాయంటున్నారు. కానీ మా నాయకుడి విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉంది వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ పార్టీకి ఉపయోగం ఉంది, అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి బరువు, ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు.